ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు కదా సార్. ఇప్పుడేమి ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ 3 సంవత్సరాల తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకొని దాని మీద ఏదో రియాక్ట్ అవుతారని కూడా అమాయకత్వం. సో ఈరోజు ఇన్సిడెంట్ కేవలం వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలి. రెండోది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో టేకప్ చేస్తుంది. ఇక నెయ్యి విషయం అంటారా, నెయ్యి విషయం ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా తెలుగుదేశం పార్టీ టేకప్ చేస్తుంది. సో డెఫినెట్గా నెయ్యి ప్రసాదంలో ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో డెఫినెట్గా దాన్ని తప్పించుకునేటువంటి దాంట్లో భాగంగానే ఈ దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో రేపు రానటువంటి కాలంలో వాస్తవాలు ఏవైతే మొన్న యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయో దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకునేటువంటి దానికి మళ్ళీ ఈరోజు వితండవాదం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో వీటన్నిటి వాస్తవాలు అనేటువంటివి ప్రజలు వీళ్ళు ఎవరు గమనించిపోయినా పైన ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి డెఫినెట్గా గమనిస్తాడు. డెఫినెట్గా ఆయన చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఎప్పటికీ కూడా నాకు తెలిసి ఈ జన్మలో ఆయనకు ఉండదు. దానికి తగ్గట్టు ఫలితాన్ని కూడా ఆయన అనుభవిస్తాడు. ఓకే, మీరు సహజంగా ఏదైనా ర్యాలీ నిరసనలో ఇట్లాంటి కార్యక్రమాలు అయితే పోలీస్ అనుమతి తీసుకోవాలి, కానీ మీరు ఈ అంశం మీద పోలీస్ అనుమతి ముందుగా తీసుకోవాలి. ర్యాలీగా పెట్టి ఏదైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ అవి మాకేం లేవు. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా మనం అందరం బయలుదేరమని చెప్పాం. అందరూ కూడా ఎక్కడికక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ కమిషనర్ కూడా ఇంటిమేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ని వెళ్ళి కలిసి వచ్చేస్తాం అంతే.